వేదిక మీద ఉన్న పెద్దలు, అదేవిధంగా నా బలిజ కుటుంబం ఆత్మీయ సమావేశానికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. అన్న, నాకు చాలా సంతోషంగా ఉంది. మీరే మన సంఘాన్ని పెట్టుకొని నన్ను ఆహ్వానించి మా అందరూ కూడా ఈరోజు ఈ సమావేశానికి నన్ను పిలవడం కూడా నాకు చాలా అదృష్టంగా భావిస్తున్నా. ఇప్పుడు మాకు సురేష్ చెప్పినట్ల రాజకీయాలకి నేను కొత్త కాదు. నేను నా బీజం ఎక్కడ పడిందంటే మన మణికంఠ అన్నట్ల 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ తరపు నుంచి పోటీ చేసి ఎవరైనా ఓడిపోతారేమో కానీ గుమ్మనూరు చేరం గెలుస్తాడనేది అది ఆ రోజుల్లో ఉంది. వాస్తవం ఇది. ఎక్కడ ఏదో జరిగిందేమో కానీ కర్నూలు జిల్లాలో ఆ రోజుల్లో నేను కొత్తగా జడ్పీటీసీ 9లో ఎమ్మెల్యేగా వచ్చినప్పుడు నేను ఎవరనేది కూడా తెలియదు. నాకు పెద్ద సీనియర్ లీడర్లు కూడా లేరు. చిన్న పిల్లవాళ్లతో అందరితోనే పార్టీ నాయకులతో, పార్టీ కార్యకర్తలు ఉంటారు చూడు, ఫ్యాన్స్, ఆ ఫ్యాన్స్ తోనే తిరుగుతుంటే ఆడ మొత్తము 2 సీఎంలు అప్పట్లో. అప్పుడు అంటే 2 సీఎం అంటే ప్రజెంట్ ఈయన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, తర్వాత చంద్రబాబు నాయుడు పెద్దయిన వాళ్ళ ఇద్దరు కలయిక ఒకరోజు తర్వాత ఒకరోజు వచ్చి ప్రచారం చేశారు. కానీ ఆ టయానికి చిరంజీవి అన్న రాలే. అయినా ఈ పార్టీ మనం తీసుకుని చూడు, అందరికి సునామీ సృష్టించినారు. సునామీ ఆ రోజు రాష్ట్రంలో ఒక గుమ్మనూరు చేరం కర్నూలు జిల్లాలో ఉన్నాడనే దానికి గుర్తింపు ఇచ్చింది చిరంజీవి అన్న. ఆ రోజు నేను దడ పుట్టించింటే రెండోసారి ముఖ్యమంత్రి అయినప్పుడు పెద్ద ఆయన రాజశేఖర రెడ్డి అన్న 3 నెలలకి పిలిపించాడు. అంటే ఈ పిల్లోడు ఎవరు అనేది అంటే నాకు బీజం వేసింది మన చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ తరఫున. ఇది అత్యంత కష్టం. తర్వాత వగేరా 2 సార్లు ఎమ్మెల్యే, 2 సార్లు, రెండోసారి 14లో పోటీ చేసి 2000తో గెలిచడం జరిగింది. 2,5 లక్షల జనాభా ఉన్న ప్రజలతో అన్ని వర్గాలు, అన్ని మతాలు ఉన్నాయి. చెప్పాలంటే గుంటకల్ నియోజకవర్గం సున్నితమైంది. ఆలూరు నియోజకవర్గం అంటే ఫ్యాక్షన్. అలాంటి ఫ్యాక్షన్ ఉన్న దీంట్లో అన్ని కులాలు, అన్ని మతాలను సమానం చేసుకొని ఈరోజు ఈ స్థాయికి వచ్చినామంటే అది ఆషామాష కాదు. నాకు భయపడి వెంకటరామరెడ్డి అక్కడ టికెట్ ఇవ్వలేదు, మేము ఇవ్వలేదు, ఆయన ఆ పార్టీలోకి పోయినాడు అంటాడు. ఇది అబద్ధం. నేను స్టార్టింగ్లోనే ఎంపీ టికెట్ నా జోబులో పెట్టుకొని వచ్చినానని చెప్పడం జరిగింది. అందరూ కూడా తెలిసిన విషయం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ టికెట్ నా జోబులో ఉంది. ఈ జోబులో నాకు ఈ ఎంపీ పదవి వద్దు, నాకు ఈ నియోజకవర్గంలో ఉన్న ఎమ్మెల్యే పదవి కావాలని చెప్పేసి ఆ దీన్ని చెప్పి పడేసి నారా చంద్రబాబు నాయుడు పెద్ద ఆయన సమక్షంలో చేరి ఈరోజు మీ ముందుకు వచ్చా. మీ ముందుకు వచ్చిన 40 రోజులు దాదాపుగా వస్తుంది. ఎక్కడ చూసినా తెలుగుదేశం పార్టీకి బ్రహ్మరథం పడుతున్నారు. అన్ని వర్గాలు, అన్ని మతస్థులు అందరూ కూడా ఒక్కొక్క కమ్యూనిటీకి ఒక్కొక్క ఆత్మీయ సమావేశం పెడితే ఈరోజు బలిజ ఆత్మీయ సమావేశంలో మాట్లాడేదానికి నాకు ఈ అవకాశం పెద్దలు అన్న ఇచ్చారు. కాబట్టి మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, మన మణికంఠ సోదరుడు ఏ మీటింగ్లో పెట్టినా కూడా మా పెద్ద ఆయన గెలిపించండి, మా పెద్ద ఆయన గెలిపించండి అని అదొక మాటతో పాటు ఈరోజు కాపు కాస్తాను అని అంటున్నాడు చూడు. నేను కూడా ఒక సైనికుడిగా మీ అందరికీ పనిచేసి పెట్టాను. మా మనన్న కాపు కాసేది కాకుండా నేను కూడా మన కులానికి, అన్ని కులాలకి ఒక సైనికుడిగా పనిచేసి పెడతానని చెప్పి ఈ సందర్భంగా మనకిస్తూ కొన్ని విషయాలు మన కమ్యూనిటీ హాల్ కోరడం జరిగింది.
అదేవిధంగా శ్మశానం వాటిక అది చాలా చెట్లు మనిషి చాలా ఇదిగా ఉందని చెప్పడము జరిగింది. అన్ని విధాలుగా ఏది ఏమైనా కూడా నా కుటుంబ సభ్యుడు, నా తమ్ముడు, మా అన్న గుబునూరు జయరాం అన్నాను రాండి. ఈరోజు కొత్త కాదు, ఇక్కడ చిరంజీవి ఉన్నాడు. మన చిరంజీవికి తెలుసు, నాది మా నాన్నకి తెలుసు. ఇక్కడ మా సూర్య అంటే చెప్పాలంటే ఆ రోజుల్లో మా సోము ఉండే శేషు, ఆదిశేషు. అప్పటి నుంచి కూడా దాదాపుగా 30 సంవత్సరాల నుంచి కూడా ఈ కలయిక ఉంది. ఆ రోజు ఎలా ఉన్నానో ఈ రోజు మంత్రి పదవి అనుభవించిన గుమ్మనూరు జయరాం ఎలా ఉన్నాడో అలాగే ఉన్నా. ముందుకు రాబోయే రోజుల్లో కూడా ఏ మాత్రం కూడా ఒక గుమ్మనూరు జయరాం మీ అన్న మీ తమ్ముడుగానే ఉంటాను తప్ప అధికారం వచ్చిన తర్వాత ఒకటి, అధికారం లేకున్న తర్వాత ఒకటి మాత్రం నేను ఎప్పుడు కూడా ఈ పని చేయను అని చెప్పి ఇప్పుడున్న ప్రజెంట్ ఎమ్మెల్యే అందరూ కూడా ఇప్పుడే రాజకీయాలు ఎంత గోడు పోసుకుంటున్నారంటే ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యేకి మాకు అగిచాట్లు పెట్టి ఎన్నో కష్టాలు పెట్టడం జరిగిందంటాడు. ఇదే మన వర్గాలు అన్ని కులాలు అన్నితో నేను ఒక కుటుంబ సభ్యుడిగా ఉంటూ పని చేసి పెడతానని చెప్పి మీ అందరికీ మాటిస్తున్నాను. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ అందరూ ఒక కమిటీ మాదిరి ఏర్పాటు చేసుకొని అన్ని విధాలుగా ఇది అంటే అన్ని ఒకేసారి పని కావు, ఒక్కొక్కటి పని చేసుకుంటూ పోదాం. అన్ని కులాలు అన్ని మతస్థులకి పని చేయాలి కాబట్టి ఒక్కొక్కటి పని చేస్తూ మన స్పెషల్గా మన బలిజ సోదరులు కూడా ఖచ్చితంగా మన కుటుంబాన్ని కూడా నేను సేవ అందిస్తానని చెప్పి ఈ సందర్భంగా